కృష్ణా గోదావరి ప్రాజెక్టులపై కాంగ్రెస్ నిర్లక్ష్యాన్ని ఎండగట్టేలా కార్యాచరణ. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి పనుల్లో అలసత్వంపై నిలదీతకు సిద్ధం. త్వరలో కేసీఆర్ నేతృత్వంలో సదస్సు. శ్రేణులకు పార్టీ అధినేత దిశానిర్దేశం. రాజకీయ దురుద్దేశంతో రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వహిస్తున్న కాంగ్రెస్ సర్కారుపై ప్రజాక్షేత్రంలోనే తేల్చుకునేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. రైతుల ప్రయోజనాలే పరమావధిగా వారి కోసం పోరుబాట పట్టేందుకు సన్నాహాలు చేస్తున్నది. త్వరలోనే పార్టీ అధినేత కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నట్టు తెలిసింది. వింటున్నారులా? రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా గోదావరి ప్రాజెక్టుల పరిధిలో సాగునీరు అందించే ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టనున్నది. అయ్యా పెదమనిషి కేసీరావు, ఇప్పుడు బాయికాడ రామసక్కదనంగా అగర్పికర్ లేకుండా నిద్రపోతున్నావు అయ్యా. మరి ఆనాడు నువ్వు ప్రాజెక్టులను పూర్తి చేస్తే ఇవాళ ఎంత మంచిగుండు. ఒక్క ప్రాజెక్ట్ 10 ఏళ్ళు నీకు ప్రజలు అధికారాన్ని కట్టబెడితే 10 ఏళ్ళు నీకు ప్రజలు అధికారాన్ని కట్టబెడితే నువ్వు ఎలుగబెట్టింది ఏంది? ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసినవా? ప్రాజెక్టులని పక్కేసుకొని పండబెట్టి నేను కృషి చేసుకొని కూర్చొని ప్రాజెక్టులు కట్టిస్తా అన్న నీ మాట ఎటువాయే? నీటి మూట అయిపోయే. 10 ఏళ్ళ సంది ఏ ఒక్క ప్రాజెక్టు కూడా నువ్వు పూర్తి చేయకపోతివి. తెలంగాణ వచ్చే అని 2014 కూడా తెలంగాణ సెంటిమెంట్తో గద్దెనెక్కినవు. అయ్యో నీళ్లు నిధులు నియామకాలు అనుకుంటే కథ ఎట్టెట్నో అవుతుంది ఎవరు అని అనుకుంటే మళ్ళీ ఏం చేసినావు? ఉపాయం చేసి మెరకగల పిచ్చావు కాబట్టి మళ్ళీ ఏం చేసినావు? 2018లో రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చి ఎలక్షన్ల ముందర తీసుకొచ్చి ఇక రైతుల అకౌంట్లలో టింగా మోతం మోగించి రైతుల ఓట్లు మలుపుకొని మళ్ళీ రెండోసారి గద్దెనెక్కినావు. మూడోసారి కూడా గద్దెనెక్కాలని మళ్ళీ ఏం చేసినావు? ఇక ఇంట్లో మళ్ళీ ఇంకేదో దళిత బంధు అని హుజురాబాద్ ఆ ఎన్నికల గురించి మళ్ళీ దళిత బంధు అని ఆ నియోజకవర్గానికే అప్పుడు నువ్వు దళిత బంధు ఆడంగా ఇచ్చి రంగరింగ అని కథ చేసి మళ్ళీ ఆడ కూడా నువ్వు ఓట్ల కోసము కథ నడిపించినావు. అంటే నీ అంగుళమారి రాజకీయంతో నువ్వు 10 ఏళ్ళ సంది ఒక ప్రాజెక్టు కూడా పూర్తి చేయకుండా నువ్వు ఇవాళ ఇగో ఈ రకంగా ఏదో సదస్సు పెట్టబోతుండట. ఇక ఇప్పుడు పెద్ద మనిషికి మరి ఇప్పుడు ఏం లేదు, ఏం పని లేదు, కొట్లాడుతుంది జిమ్మ. ఎటువాయే నా కుర్చీ కోసం ఇప్పుడు ఈయన దేవులాట. అటు కొడుకు లేకపోయా, ఇటు తండ్రికి లేకపోయా. ఏం చేద్దాము ఇట చేద్దాము. ఇక కడుపులో ఒకటే లోట గడబిడ జరుగుతూ ఉంది కడుపులో గందరగోళం. ఇక కాదానికి ఇప్పుడు ఈయన ముచ్చట ముంగటేసుకుంటుండు. మరి ఇంత పొడుగు అని మాట్లాడుతుండు. ఇంతవరకు ఈయన అసెంబ్లీకి వచ్చి ఒక్కసారన్నా సర్కారు నిలదీసింది లేదు. గజ్వేల్ నియోజకవర్గంపై గెలిపించిన జనాల కోసము షెడో పడో వాళ్ళకు ఒక పని చేసింది లేదు. వాళ్ళకు కనీసం ముఖం చూపిస్తే మళ్ళీ తలాపునే పంతుడు బాయికాయనే ముద్దుగా పొలం మార పెట్టుకుంటా తీరొక్క కూరగాయలు వేసుకుంటా రామసకదనంగా బాయికాయనే పంతుడు. నన్ను గెలిపించిన జనాలు ఏమనుకుంటురో? హెచ్చి తీరుగా పచ్చి తీరుగా ఒక్కనాడన్నా ఇప్పుడు 2 ఏళ్ళ పొద్దుగా వస్తుంది. ఒక్కనాడన్నా నా నియోజకవర్గంలో తిరగనైతి పోనైతి ఏ సమస్యలు ఉన్నాయి, ఎట్ల సంగతి ఏంది, ఏం కథ ఆడు ముఖం చూపియవైతివి. అసెంబ్లీకి వచ్చి కనీసం నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి మాట్లాడకపోయినా నీ నియోజకవర్గం సమస్యల గురించి అయినా ఒక్కనాడన్నా అసెంబ్లీలో మాట్లాడినావా? ఏం పాపం చేసి రాళ్ళు? నిన్ను గెలిపించుడే పాపమా? మళ్ళీ ఈనాట రేపటి సంది ఏదో సదస్సులు పెట్టబోతున్నట. మళ్ళీ
ఎవరి మేపచారానికి ఈ సదస్సులు ఏం కథ? ఈయన కథకి ఇది. ఆనాడు మంచిగా రోజమ్మ రొయ్యల పులుసుకు జగరు పచ్చాపల పులుసుకు అలవాటయ్యి ఆనాడే మీ రాయలసీమను రతనాల సీమగా చేస్తేందుకు నేను కూడా సాయం అందిస్తా, సహకారం అందిస్తా అన్న బొలి కూతలు జనాలకు తెలియదా? మర్చిపోయిరా అప్పుడే? ఓహో, తెలంగాణ జనాలు పౌరుషంగాళ్ళు ఏం మర్చిపోరు, ఉన్నది కడుపులల్లా. ఇంకేముంది ఆయవన వార్తల్లా గయ్యే ఉంటాయి. జ్యోతి ఇంట్లో ఏమొచ్చిందయ్యా? బనకచెర్ల పాపం కేసీఆర్ది. ఎలాగ మనం చెప్పుకున్నది బనకచెర్ల పాపం కేసీఆర్ది. తెలంగాణకు తీరని ద్రోహం చేశారు. 2016-19లో చంద్రబాబు జగన్తో భేటీల్లో ఈ ప్రాజెక్టుకు ఆయనే మార్గము సుగమం చేశారు. రాయలసీమ రతనాల సీమగా చేస్తానంటూ పెద్దన్నగా సహకరిస్తానంటూ హామీ ఇచ్చారు. ఇప్పుడేమో ప్రాజెక్టుపై మాట్లాడలేదంటూ మాపై బురద. ఈ ప్రాజెక్టుతో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగితే ఆ పాపం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హరీష్ రావుదే. ఇదే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న భాగవతం ఇదంతా. ఇదేదో కొత్త వార్త వచ్చింది. టోల్ పాస్ ఒకేసారి 3,000 చెల్లిస్తే ఏడాది గడువు లేదా 200 ట్రిప్పులకు అనుమతి.